భారతీయుడిగా చాలా గర్వపడుతూ ఉంటారు. మీరు కూడా భారతీయుడిగా ఇప్పుడు గర్వపడుతూనే ఉండాలి, ఉంటాము కదా. ప్రపంచానికి భారతదేశం ఏమి అందించింది అంటే, ప్రపంచానికి ఆల్జీబ్రా ఇచ్చింది భారతదేశం, ప్రపంచానికి ట్రిగ్నామెట్రీ పరిచయం చేసింది భారతదేశం. ఈరోజు మొబైల్స్ లేకపోతే కంప్యూటర్స్ వాడుతున్న బైనరీ సిస్టంలో 0, 1లో జీరోని పరిచయం చేసింది భారతదేశం. భారతదేశంలో మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్స్ ఆర్ యంగ్స్టర్స్. 50% కంటే ఎక్కువ మంది భారతదేశంలో యంగ్స్టర్స్ ఉన్నారు. భారతదేశంలో ఎక్కువ కల్చర్, డిఫరెంట్ కల్చర్ ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడుతున్న దేశంలో ప్రముఖమైన దేశం భారతదేశం. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి మీరు కేరళ వరకు వెళ్తే నంబర్ ఆఫ్ ఫుడ్ మనం చూస్తూ ఉంటాం. సో ఒకే ఒక ఫుడ్తో ఇండియా ఉండదు, నంబర్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అందుకే మనం ఈరోజు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు చాలామంది ఫుడ్ లాక్ చేస్తూ ఉంటారు, లక్షలు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఇండియా యొక్క జాగ్రఫికల్ ఏరియా కావచ్చు, ఇండియా కల్చర్ కావచ్చు, చాలా కొత్తగా ఉంటుంది. ఒక చిన్న ప్రపంచాన్ని మనం భారతదేశంలో చూస్తాం. అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక దేశం భారతదేశం. సో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే దేశం కూడా భారతదేశం. ఇలాంటి దేశంలో మనం ఉంటాం. సో ఇలాంటి దేశంలో స్వేచ్ఛని అనుభవిస్తున్న వారంగా మనం ఉన్నాం కదా. చాలా సంవత్సరాల క్రితం మీరు ఒక 77 years ముందుకు వెళ్తే ఇంత స్వేచ్ఛ మనుషులకి లేదు భారతదేశంలో. ఒకరి క్రింద మనం బానిసలుగా ఉండిపోయాం. అందుకే ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో ఫైట్ చేసి ఈరోజు మనకి స్వేచ్ఛని అనుగ్రహించారు. అందుకే మహాత్మా గాంధీ, భగత్ సింగ్, వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు వారు మన కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు. అయితే నేటి యూత్ని అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, సో స్వతంత్ర భారతదేశంలో ఉన్న స్వతంత్ర భారతీయులారా, మీకు నిజంగా స్వాతంత్రం ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పేది నాకు స్వాతంత్రం లేదు అని చెప్తారు. సో దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ వ్యక్తిగతంగా నాకు స్వాతంత్రం రాలేదు అని చాలామంది యువత చెప్తూ ఉంటారు. అందుకే మీరు బైక్ మీద వెనకాల కొన్ని స్టిక్కర్స్ చేస్తూ ఉంటారు, మీ స్టేటస్లో కూడా, మీ ఇన్స్టాలో కూడా కొన్ని పోస్ట్లు చేస్తూ ఉంటారు. వి బోర్న్ ఫర్ ఫ్రీడమ్, వీఆర్ క్రేవింగ్ ఫర్ ఫ్రీడమ్. సో మై లైఫ్ అండ్ మై రూల్స్, ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. నేను రూల్స్ని బ్రేక్ చేస్తా. సో రూల్స్ ఉండడం వల్ల నిజమైన స్వేచ్ఛ ఉండదు అనే ఒక రాంగ్ మోటివ్ నేటి యువత ప్రయాణం చేస్తాం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అంటే మనకి బాగా ఇష్టం. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎవరిని పట్టించుకోడు, గుండెల్లో ఏమనిపిస్తుంది చేస్తూ ఉంటారు, కళ్ళకి ఏం చూడాలనిపిస్తుంది చూస్తూ ఉంటాడు, శరీరానికి ఏది కావాలనుకుంటే అది అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి కల్చర్లో పెరిగిన మనం అలా జీవించాలి, అదే నిజమైన జీవితం, అదే నిజమైన స్వేచ్ఛ అనే ఒక రాంగ్ మోటివ్తో నేటి యువత ప్రయాణం చేస్తాను. ఈవినింగ్ నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడ్డాను. అదేంటి అంటే, స్వేచ్ఛకి నిజమైన అర్థం ఏంటి, స్వాతంత్ర్యానికి డెఫినేషన్ ఏంటి. మనం అనుకున్న డెఫినేషన్ వేరు, బైబిల్ చెప్తున్న డెఫినేషన్ వేరు. మనం కూడా ఒక డెఫినేషన్ అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 1 కలిపితే 3 అనుకున్నారనుకోండి, అది సత్యం కాదు. సో అభిప్రాయాన్ని సత్యంతో మ్యాచ్ చేసినప్పుడు మీ అభిప్రాయం తప్పైతే సత్యంని చూసి మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. స్వాతంత్రం బైబిల్ ఏం డిఫైన్ చేస్తుందంటే, ఎవరైతే దేవునికి దాసులు అవుతారో వాళ్ళు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుతారు అని బైబిల్ సెలవిస్తుంది. మనం ఏమనుకుంటాం, ఎవరికైనా దాసులం అయితే మనకున్న స్వేచ్ఛ కోల్పోతామేమో అనుకుంటాం. కానీ బైబిల్ ఏమంటారంటే, మీరు క్రీస్తుకు దాసులైతే నిజమైన స్వేచ్ఛను పొందుకుంటారు అని బైబిల్ సెలవిస్తుంది. సో ఈవినింగ్ నిజంగా యంగ్ ఏజ్లో ఉన్న మనం విచ్చలవిడిగా జీవిస్తే నిజమైన స్వేచ్ఛని అనుభవిస్తే, మనం చెప్పిన డెఫినేషన్ విచ్చలవిడిగా జీవిస్తే నిజమైన సంతోషం వస్తుందా, నిజంగా ఆనందంగా బ్రతుకుతారా? అసలు స్వేచ్ఛకి నిజమైన నిర్వచనం ఏంటి? ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటున్న మనకి ఫ్రీడమ్ యొక్క డెఫినేషన్ ఏంటి? రూల్స్ని బ్రేక్ చేయడం నిజమైన స్వేచ్ఛ అనేది ఆలోచిద్దాం.
ఒకవేళ మీరు హైదరాబాద్ బిగ్ సిటీకి వెళ్ళారనుకోండి, అక్కడ ఈ రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటాయి సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ చూస్తున్న ప్రతిసారి అక్కడ యూత్ని మనం చూస్తూ ఉంటే బైక్ని పట్టుకుని ఎక్సలేటర్ ఫుల్గా ఇస్తూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ అటు వైపు చూస్తే వెనకాల ఒకరిని ఎక్కించుకుంటాడు. కానిస్టేబుల్ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల గట్టిగా యా అంటాడు. ఎందుకో తెలుసా? రూల్స్ని మేము బ్రేక్ చేస్తాం. రూల్స్ని బ్రేక్ చేయడం హీరోయిజం, సార్స్ని టీజ్ చేయడం హీరోయిజం. ఎందుకంటే ఈరోజు హీరోస్ చెప్పేది అదే. బాగా చదవకుండా ఉండడం హీరోయిజం, అమ్మాయిని ఏడిపించడం హీరోయిజం. టైటిల్ కూడా మార్చేసాం. అప్పుడు మంచివాడు బుద్ధిమంతుడు అనే సినిమా టైటిల్ వచ్చాయి. ఇప్పుడు ఈడియట్, వారంబోకు, ఇవి టైటిల్స్. ఎందుకంటే మనుషులంగా మనం మారిపోయాం. మన యొక్క డెఫినేషన్ మార్చేసుకున్నాం. సొసైటీ ఏం చెప్పిద్దో అదే నిజమైన డెఫినేషన్ అని అనుకుంటూ ఉంటాం. అందుకే మనం ఎదుగుతున్న పరిస్థితుల్లో 16లో చేయలేదు, మనం 60లో చేయలేదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రాంగ్ డెఫినేషన్స్తో నేటి యువత ప్రయాణం చేస్తుంది. అయితే బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన కూడా రూల్స్ని బ్రేక్ చేసి బ్రతకాలి అని ప్రయత్నం చేశాడు. రూల్స్ని బ్రేక్ చేసి బ్రతికితే జీవితంలో మీ భాషలో చెప్పాలంటే నిజమైన కిక్ ఏంటో చూడాలి అనుకుంటాడు ఆయన. ఆయన గురించి చెప్పి మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ గురించి, స్వేచ్ఛ యొక్క అర్థం ఏంటో నేను చెప్పి ముగించాలని ఇష్టపడ్డాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటాయి. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. ఇది తీసిన వెంటనే అందరికీ సో మాకు తెలిసిన స్టోరీ అని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. ఎవరైనా చదువుతారా? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అన్నాడు. చాలు. ఇక్కడ ఒక అతను పుడతాడు. వాళ్ళ పేరెంట్స్కి దేవుడు చెప్తాడు, ఈ బాబుని నేను మీకు ఇస్తున్నా. ఈ బాబు యొక్క జీవితం ఒక ఉద్దేశంతో ఈ ప్రపంచానికి పంపిస్తుంది, ఈ లోకంలోకి పంపిస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే దేవుడు ప్రతి వ్యక్తి అనే ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికని కనుక మనకు అర్థం చేసుకోకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే ఫ్రీడమ్ గురించి ఒక వ్యక్తి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే నువ్వెవరువో నువ్వు తెలుసుకోవడమే నిజమైన ఫ్రీడమ్ అంటాడు. నువ్వెవరువో నువ్వు తెలుసుకోవడమే నిజమైన ఫ్రీడమ్ అంటాడు. చాలాసార్లు మన గురించి మనం ఎక్కువగా ఆలోచించాం కదా. సాక్రటీస్ ఒక రోజు ఆలోచిస్తున్నాడు. సాక్రటీస్ చాలా విషయాలు గొప్ప గొప్ప సత్యాలు చెప్పాడని, సాక్రటీస్ ఏం చెప్తాడని సాక్రటీస్ ముందు అందరూ చేతులు కట్టుకుని ఆ పుస్తకాలు పట్టుకుని చూస్తూ ఉంటారు. సాక్రటీస్ పైకి తలెత్తి ఒక 15 minutes ఉండిపోతాడు. తర్వాత అంటాడు సాక్రటీస్, నేను ఒకటి తెలుసుకున్నా అంటాడు. సార్ ఏం తెలుసుకున్నా సార్ చెప్పండి అంటాడు. మళ్ళీ కామైపోతాడు. మళ్ళీ కొద్దిసేపు అయిపోయి నేను ఒకటి తెలుసుకున్నా అంటే సార్ అదే ఏంటి చెప్పండి సార్ అంటే నాకు ఏంటి తెలియదని విషయాన్ని నేను తెలుసుకున్నా అంటాడు. ఫ్రెండ్స్, మన గురించిన మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు, అంత ఆలోచించం, అంత అవసరం లేదు. ఎందుకంటే అంత టైం లేదు మనకి. ఎందుకంటే చాలా బిజీగా ఉంటాం. అంటే మన జీవితం గురించి మనం ఆలోచించాం. ప్రతి వ్యక్తి జీవితం యొక్క దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఈయన కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్లాన్ తెలుసా? నేను మీకు ఒక బాంబు ఇస్తున్నా. ఆ బాంబు మీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొస్తుంది. ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. మీ దేశాన్ని ఫిలిస్తీన్ల కబంధ హస్తాల్లో నుంచి విడిపించడానికి ఈ బాబుని నేను ఎదుగుతున్నాను. అయితే 2 విషయాలు నేను చెప్తున్నా, ఆ బాబు కూడా చెప్పండి. 2 things ఏంటంటే కొన్ని డూస్ చేయాలి, కొన్ని డోంట్స్ చేయకూడదు అంటే. ఏంటి డూస్ అంటే అతని హెయిర్ నువ్వు కట్ చేసుకోకుండా హెయిర్ పెంచాలి, కానీ రిమూవ్ చేయకూడదు హెయిర్, అది డూస్. 2 డోంట్స్, అతను అపవిత్రమైన దాన్ని దేన్ని టచ్ చేయకూడదు. ఈవెన్ వైన్ కూడా తాకూడదు. అపవిత్రమైన దాని జోలికి వెళ్ళకూడదు. అలా నువ్వు పెంచాలి, ఈవెన్ నువ్వు కూడా అలాగే ఉండాలి అని వాళ్ళ మదర్తో చెప్తాడు అక్కడ దూత. అయితే శాంసంగ్ పెరుగుతూ ఉంటాడు, శాంసంగ్ ఎదుగుతూ ఉంటాడు.
ప్రతిరోజు చిన్నప్పుడు తల్లి కుగ్గి పాలతోటి దేవుని యొక్క భయభక్తులతో పెంచుతూ ఉంటుంది. శాంసన్ టీనేజ్కి వస్తాడు. శాంసన్ టీనేజ్లో మనం అప్పటి వరకు మనం ఫ్రెండ్షిప్ బాయ్స్ అయితే బాయ్స్తో చేస్తూ ఉంటారు, గర్ల్స్ అయితే గర్ల్స్తో చేస్తూ ఉంటారు. కానీ టీనేజ్కి వచ్చేటప్పటికి మనలో హార్మోన్ల ప్రభావం వల్ల మనలో అట్రాక్షన్ ఉంటుంది. అది సాధారణ దేవుడు పెట్టింది. స్త్రీలు పురుషులు స్త్రీలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది శాంసన్ జీవితంలో కూడా జరిగింది. దాని బైబిల్ చాలా క్లియర్గా ఏమన్నంటే ఇన్ఫాక్చువేషన్ అని, దాన్ని మోహం అని. అందుకే మోహానికి ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఏ గ్రంథము చెప్పలేదు, కానీ బైబిల్ ఏమంటారంటే మనుషులు మోహంతో ఉంటారు అని చెప్పింది. శాంసన్ ఎదుగుతాడు, టీనేజ్కి వస్తాడు. శాంసన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. శాంసన్కి చాలా క్లియర్ కట్గా తన పర్పస్ ఏంటో పేరెంట్స్ చెప్పేశారు. నువ్వు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావు, నువ్వు హోలీగా ఉండాలి, నువ్వు అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, బి కేర్ఫుల్ శాంసన్ పేరెంట్స్ చెప్పారు. కానీ ఎదుగుతున్నాడు. శాంసన్ కూడా బలం ఏంటో తెలుసా? కిక్ బాక్సింగ్లో 58 మ్యాచ్లు ఆడాడు మైక్ టైసన్. అందులో 8 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఓడిపోతాడు, 2 మ్యాచ్లు టై అవుతాడు. 50 మ్యాచెస్ గెలుస్తాడు టైసన్. గ్రేట్ పర్సన్. అలాంటి టైసన్ని 1000 మందిని కలిపితే ఎంత స్ట్రాంగో అంత స్ట్రాంగ్ శాంసన్. కానీ శాంసన్కి అమ్మ చెప్తున్న ప్రతి మాట రోజు చెప్పి విని బోర్ కొట్టింది. క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరుగుతున్న మనకు కూడా అలాంటిది. ఎందుకంటే పేరెంట్స్ పదే చెప్తూనే ఉంటారు, అరే జాగ్రత్త, చర్చ్కి వెళ్ళు, దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేసుకో. రిపీటెడ్గా చెప్పే కొద్దీ మనకి ఫెమిలియర్ అయిపోయి మనకు బోర్ పడతాయి ఆ మాటలు. శాంసన్ కూడా అలాగే కొట్టింది. కానీ శాంసన్కి ఒక ప్రత్యేకమైన అజెండా పెట్టుకున్నాడు. ఓకే మమ్మీ, వస్తా మమ్మీ, చర్చ్కే కదా, కూర్చుంటా మమ్మీ, వచ్చేవాడు. శాంసన్ టీనేజ్కి వచ్చాక అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళి ఒక బాంబు పేర్చి, ఏంటో తెలుసా, మమ్మీ డాడీ దయచేసి మీకు కంగారు పడుతుంది, నాకు న్యూస్ చెప్పాలి. ఏంటంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తా, ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాను. అమ్మ నాన్నలకి అర్థం కాలేదు. చంద్రబాబు ఆవిడ ఎక్కడుంటుంది అంటే ఆమె మన శత్రువు నేను ప్రేమించా, ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాను. శాంసన్ మాటలు మనం చూస్తే 14వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా, ఎవరు చదువుతారా? 3వ వచనం చదవండి. అందుకు సంవత్సరం ఆమె నాకు ఇష్టమైనది కదా. సంవత్సరం చెప్పిన ఒకే ఒక రీజన్ ఏంటంటే నాకు ఇష్టమైనది కనుక ఆమె నాకు ఇష్టం. మనకి బాగా ఇష్టమైనది చెప్పండి, స్వీటా హాటా ఏంటి మనకి బాగా ఇష్టం? మనకి బాగా ఇష్టమైనది మన ఇష్టం. అది ప్రతిసారి మనం ఏ పదాలు వాడతామంటే నా ఇష్టం మనమే బౌండరీస్ తీసుకుంటాం, మనమే రూల్స్ పెట్టుకుంటూ ఉంటాం. అందుకే నాకు ఇష్టం, నాకు అనవసరం ఏం చెప్పదు. మీరు దైవభక్తులైతే అయి ఉండొచ్చు, మీరు చర్చ్కి వెళ్తే అయి ఉండొచ్చు. నాకంటూ కొన్ని డిజైన్స్ ఉన్నాయి, నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నాకంటూ ఒక ఫ్యూచర్ ఉంది. దయచేసి నా లైఫ్లో ఎంటర్ అవ్వదు వస్తే చెప్పుకుంటాడు కదా, మనం కూడా చెప్తాం కదా. శాంసన్ ఎక్కడ దేవుని యొక్క పర్పస్ను ఆలోచిస్తున్నాడు, ఎక్కడా కనిపించదు. శాంసన్ లైఫ్ మనం చూస్తూ ఉంటే నాకు ఇష్టమైంది కనుక దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే శాంసన్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా అసలు ఏం చేశారో తెలియదు. సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళు రకరకాల పనులు చేస్తారు కదా. 20 సంవత్సరాలు పెంచుతారు అమ్మ నాన్నలు మనల్ని ఎలా పెంచుతారు. చిన్నప్పటి నుంచి మాకు కూడా బాబు పుట్టాడు, వాడిని ఎలా చూస్తుందో నాకు తెలుసు. ఫస్ట్ టైం మా నాన్న ఎంత ప్రేమించాడో నాకు అర్థమైంది మా బాబుని పెంచుతున్నాం. శాంసన్కి ఏం అర్థం కావట్లేదు.
శాంసన్ నాకు కావాలి అంటాడు. అమ్మ నాన్నకి ఇష్టం ఉండదు. అసలు ఏం చేసాడో తెలియదు. చచ్చిపోతానన్నాడు, చంపేస్తానన్నాడు, ఏం భయపెట్టాడో తెలియదు. తల్లిదండ్రులు ఓకే చెప్పారు. శాంసన్ ప్రయాణం అవుతాడు వాళ్ళ దేశం వెళ్ళడానికి. శాంసన్ జర్నీ అవుతుంటే అమ్మ నాన్నలు కూడా ఉండి చెప్తున్నారు, శాంసన్ ఆలోచించు, శాంసన్ ఒక్కసారి ఆలోచించు, మనకి పిల్లలు లేకపోతే దేవుడు వచ్చి ప్రామిస్ చేసి నిన్ను ఇచ్చాడు, నిన్ను కూడా ఒక వాపస్ పోయి ఇచ్చాడు శాంసన్ చెప్తూ ఉంటే బుర్రకి ఎక్కట్లే. సరే మీరు రోడ్డు మోడే నడవస్తా అని శాంసన్ స్ట్రైట్ వేలో వెళ్ళకుండా రాంగ్ వేలో వెళ్తాడు. ఎందుకంటే అమ్మ వాళ్ళు బుర్ర తింటున్నారు అన్న. శాంసన్ మంచి డ్రెస్ వేసుకుని పెళ్లి చూపులకు వెళ్తున్నాడు అనమాట. ఆ అమ్మాయితో పెళ్లి చూపులు రోజు ద్రాక్ష తోట నుంచి వెళ్తుంటే ఒక కొత్త సింహం బొబ్బలించుకుంటూ మీదకి వస్తుంది. సో ఏం పాటలు పాడుతున్నాడో అర్థం కాదు. ప్రేమలో పనులు రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అర్థంలో నన్ను చూసుకుంటే నువ్వే కనిపిస్తున్నావు. అసలు ఏం చెప్పాడు తెలియదు శాంసన్. కళ్ళను కంటూ వెళ్తున్నాడు. సడన్ గా ఒక సింహం మీదకి వచ్చింది. దాని గురించి సింహం గురించి బైబిల్ ఏమని రాస్తాడంటే, ఒకడు ఒక మేక పిల్లని చీల్చాడు. కోసం మనం మేక పిల్లని చంపడం, వాటిని కొయ్యడం మనం చూడలేదు. కానీ ఒకవేళ మీరు చికెన్ షాప్కి వెళ్తే చికెన్ కట్ చేసి దాన్ని ఎలా వేస్తారనమాట, రెండుగా ముక్కలు చేస్తారు. శాంసన్ మీదకి వచ్చిన సింహాన్ని మంచి డ్రెస్సులో ఉన్నాడు, డ్రెస్ చెడిపోకూడదని చాలా సింపుల్ గా చంపేసి చేతులు దొరుకుని వెళ్ళిపోతాడు శాంసన్. వెరీ పవర్ఫుల్ మ్యాన్. శాంసన్ వెళ్తాడు. పెళ్లి చూపులు చూసినప్పుడు కూడా తన పతనులు ఎలా ఉంటాయి తెలుసా? మీరు చూడండి 14 అధ్యాయం 7వ వచనం. అతను అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ మీదకు సంసోనుకు ఇష్టం కలిగింది. ఎవ్రీ టైం సంసోను తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు. ఇక్కడ సంసోను దేవుడిని ప్లీజ్ చేయట్లేదు, సంసోను పేరెంట్స్ ని ప్లీజ్ చేయట్లేదు, సంసోను తన లైఫ్, తన బాడీ, తన డిజైర్స్ ని ప్లీజ్ చేయడానికి తన సంతోషం కోసం ప్రయాణం చేస్తాడు శాంసన్. అయిపోతుంది, వెళ్తాడు. శాంసన్కి ఫన్ అంటే ఇష్టం, ఫిమేల్ అంటే ఇష్టం. శాంసన్ విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటాడు. శాంసన్కి ఎవ్రీ టైం ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎవ్రీ టైం తనకి బోర్ కొట్టకుండా ఉండాలి. శాంసన్ అక్కడ ఉన్న గ్రూప్ తోటి ఒక పొడుపు కథ వేస్తాడు. హలో, పొడుపు కథ వేస్తాను, బోర్ పడుతున్నాను కదా. ఈరోజు అందరూ బోర్ పడుతుంటారు. అందరికి బోర్ పడమంటే లాక్డౌన్ బోర్ వేస్తారా? బోర్ పడుతూ ఉంటుంది మనకి. అంటే ఎవ్రీ 30 సెకండ్కి ఒక రీల్, ఒక 90 సెకండ్కి ఒక రీల్. శాంసన్ కూడా అలాంటి శాంసన్ బోర్ పడుతుంది, నేను పొడుగుగా వేస్తానంటే పల్లెలు ఏంటంటే మీరు ఒక 30 గార్మెంట్స్ తీసుకురావాలి, మంచి వాల్యూ గిఫ్ట్ తీసుకురావాలి, నేను ఓడిపోతే మీకు ఇస్తాను, మీరు ఓడిపోతే నాకు ఇవ్వాలి. ఓకే, డన్. ఎంటర్టైన్మెంట్. సో ఆ స్టోరీ మీకు తెలుసు. శాంసన్ దాన్ని చేసుకోబోయే అమ్మాయికి చెప్పేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పింది, వాళ్ళు వచ్చి శాంసన్ చెప్పాడు. ఓకే, నాకు తెలిసి ఎవరు చెప్పారు అంటాడు. శాంసన్ దగ్గర డబ్బులు లేవు ఆ గిఫ్ట్ ఇవ్వడానికి. వెళ్తాడు శాంసన్, వెళ్ళి 30 మెంబర్స్ని చంపేస్తాడు. వాళ్ళకున్న గార్మెంట్స్ని తీసుకొచ్చి ఆ 30 మెంబర్స్ చేస్తాడు. శాంసన్ తన పవర్ని దేనికి వాడతాడు? శాంసన్ తన పవర్ని ఎందుకు కలిగి ఉన్నాడు, దేనికోసం వాడుతున్నాడు శాంసన్? ఫ్రెండ్స్, ఇక ఒక ఉద్దేశంతో మీరు వచ్చినారు. చదువుతున్నప్పుడు టీనేజ్లో మీరు 20 నుంచి 30 మధ్యలో ఉండగా జీవితం మీరు ఏమి కాన్సన్ట్రేషన్ చేస్తారో మీ లైఫ్ని డిసైడ్ చేస్తారు. మీరు ఆ టైంలో పిచ్చి పిచ్చి పనులు చేశారనుకోండి, జీవితం అంతా బాధపడతారు. అందుకే జీవితంలో మనకు వచ్చే టైం మళ్ళీ రాదు. వన్స్ పోయిందా మళ్ళీ రాదు. జీవితం అనేది ఒకే ఒక ఛాన్స్. ఒక్కసారి నువ్వు చచ్చావా మళ్ళీ లైఫ్ రాదు. మళ్ళీ మన ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. స్మార్ట్ ఫోన్ కొనే వాళ్ళని సూసైడ్ చేసి చచ్చిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు కదా. అమ్మాయి ఎస్ చెప్పలేదు సూసైడ్ చేసి చచ్చిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు. మంచి ర్యాంక్ కొట్టలేదని సూసైడ్ చేసి చచ్చిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు. నాకు జాబ్ రాలేదని సూసైడ్ చేసి చచ్చిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు. రీసెంట్గా మార్నింగ్ పేపర్లో చదివాను, ఒక అబ్బాయికి నీట్లో ర్యాంక్ రాలేదు కాబట్టి చచ్చిపోవాలని సూసైడ్ చేసి చచ్చిపోయాడు. వాళ్ళ ఫాదర్ ఒక్కడే ఉన్నాడు, కష్టపడి పెంచాడు. జీవితం అంటే ఏంటి మన దృష్టిలో? జీవితం అంటే ఒక సక్సెస్, జీవితం అంటే ఒక ర్యాంక్, జీవితం అంటే స్మార్ట్ ఫోన్, జీవితం అంటే ఒక అమ్మాయి, జీవితం అంటే ఒక అబ్బాయి.
స్మార్ట్ ఫోన్ కంపెనీ తీసుకొచ్చి తగలబెట్టి మళ్ళీ లైఫ్ రాదు. ఒకే ఒక లైఫ్ సార్, ఒకే ఒక లైఫ్. అది దేవుడు ఇచ్చాడు, నువ్వు అడగకుండా ఇచ్చాడు. ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి నీ చాయిస్ కాదు, దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. మీరు ఒకసారి గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, కొన్ని వందల మంది బ్రతకాలి అని తపన పడుతున్నారు. కానీ ఇక్కడ మనం చావాలి అని కోరుకుంటున్నాం. వాటి ట్రాజడీ కదా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో నేను మాట్లాడుతూ జూమ్లో ఒక పోల్ ఇచ్చారు. ఏంటి అంటే, మీరు ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు అని ఒక పోల్ ఇచ్చారు. 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్న ప్రోగ్రామ్ అది. అందులో 78 మంది మేము చచ్చిపోతే బాగుందని పోస్ట్ చేశారు. ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? చావే సొల్యూషనా? ప్రత్యుష టాప్ 30లో, ప్రపంచంలో టాప్ 30లో ఉన్న ఫ్యాషన్ డిజైనర్, పేరెంట్స్ రిచ్, బాగా చదువుకుంది, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, సూసైడ్ చేసుకుంది. ఏమని రాసింది తెలుసా? దిస్ ఇస్ నాట్ మై విష్ లైఫ్. నాకు నచ్చిన జీవితం ఇది కాదు, నేను కోరుకున్న ఈ జీవితం నా జీవితం ఇది కాదు. ఆ వీడియో చూస్తూ కింద కామెంట్స్ చదువుతున్నాను నేను. అందులో ఒకటి రాశాడు, పైన ఈ జీవితం నాకు నచ్చట్లేదు అంటే కింద వాడు ఏమన్నాడు తెలుసా? మాకు మాత్రం నచ్చిందో మేము బతకట్లే. జీవితం నచ్చట్లే మనకి. ఎందుకో తెలుసా? మనం ఒక గోల్ పెట్టుకుంటాం, అది కావాలి, అది లేకపోతే జీవితం లేదు. సెన్సర్ తన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు. సెన్సర్ తిరుమలకి వెళ్ళి అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి కావాలి లేకపోతే చచ్చిపోతాడు అంటాడు, వెళ్తాడు, పెళ్లి చూపులు అయిపోతాయి, మళ్ళీ అక్కడ పందెం వేస్తాడు, 30 మంది చంపుతాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు కదా. శాంసన్ స్టోరీ మనం చూస్తున్నప్పుడు శాంసన్ ఆ పందెం గెలిచాక శాంసన్ కోపంతో ఉండి నేను ఓడిపోయిన కోపంతో వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చి కొన్ని డేస్ అయిపోయాక కోపం తగ్గ మళ్ళీ వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అమ్మగారికి పెళ్ళి అయిపోతుంది. వాళ్ళ మామయ్య అడుగుతారు, ఏంటి నా వైఫ్ ఏదేంటి, హలో నువ్వు రావట్లేదు, ఇంకోటి ఇచ్చేసి పెళ్లి చేస్తా, వాడు జైల్లో నువ్వు చేసుకుంటావా? అమ్మాయి చెప్పింది. శాంసన్ కోపంతో రగిలిపోయాడు. ఏం చేశాడు తెలుసా? శాంసన్ నక్కను పట్టుకుంటాడు. ఎన్ని నక్కలు తెలుసా? 300 నక్కను పెట్టుకుంటాడు. మీరు అక్కడ నక్కను చూసారా? నేనేది చూడలే. సో తక్కువ మంది చూస్తుంటారు కదా, చూడమే కష్టం. కానీ 300 నక్కలు పట్టుకుని వాటిని తోకలు కట్టేసి వాటికి ఒక కాగడ పెట్టి వదిలేస్తే ఫిలిస్తీన్ల పంటలన్నీ కాల్చేస్తాయి, తగలడిపోతాయి. శాంసన్ కోపం రగిలిపోతూ ఉంటుంది, అంతా తగలబడిపోయి చాలా హ్యాపీగా వెనక్కి వస్తుంది. ఎవడ కాల్చేసిందని ఎంక్వైరీ చేస్తారు. శాంసన్ తెలిసింది. శాంసన్ పట్టుకోవడానికి వాళ్ళ ఊరు వస్తారు. శాంసన్ ఉన్న ఊళ్ళో ఉన్న పెద్దలందరూ పిలిచి మరీ అది శాంసన్ ఇచ్చే లేకపోతే మనందరూ లేపేస్తూ ఉంటారు. శాంసన్ దగ్గరికి వెళ్తారు. శాంసన్ శాంసన్ నిన్ను ఒక కళతో, ఒక డిజైర్తో మమ్మల్ని అందరినీ ఈ ఫిలిస్తీన్ల నుంచి విడిపించాలని దేవుడు నిన్ను సృష్టించి ఎలా బతుకుతున్నావు? ఒక అమ్మాయి కోసం. ఏంటి నీ ఇష్టమేనా? మా గురించి ఎప్పుడు ఆలోచించవా? ఇవన్నీ కోసం మాట్లాడుంటారు. శాంసన్ నాకు అన్యాయం చేస్తే నేను కూడా అన్యాయం చేసినట్టు. శాంసన్ ఈ గొడవ ఎందుకు పడకని మమ్మల్ని చంపేస్తామంటారు, నిన్ను మేము మర్యాద తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం, నువ్వు మాతో రా, నువ్వేం చేసుకుంటూ చేసి మేము నిన్ను అప్పగిస్తామని వచ్చావు, నేను తీసుకెళ్ళాను, ఓకే తీసుకెళ్ళాలని చెప్పాడు. శాంసన్ వెళ్తాడు. శాంసన్ పట్టుకున్న వాళ్ళందరూ శాంసన్ చంపాడు అంటారు. శాంసన్ పరిగెడుతూ ఉంటే 1000 మంది వెనకాల వస్తూ ఉంటారు. మన సినిమాలో చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన ఫైటింగ్ చూపించాలంటే దాదాపు 2 వీక్స్ చేస్తారనమాట మూవీ, ఆ సీన్, ఫైటింగ్ సీన్. ఎందుకంటే ఎగరాలి హీరో వీళ్ళందరూ వచ్చి పెడుతుంటారు, అదంతా డూప్. కానీ శాంసన్ పరిగెట్టులో 1000 మంది వెనకాల వచ్చి కత్తులు పెట్టుకుని వస్తూ ఉంటే శాంసన్ పరిగెత్తి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. ఒక గాడిద ఎముక, చచ్చిపడి గాడిద చేతి తగ్గుతుందంటే గాడిద ఎముక పట్టుకుని 1000 మందిని చంపుతుంది శాంసన్. 1000 మందిని. మైక్ టైసన్ ఒక్కడిని చంపాడు, లేకపోతే ఒక్కడిని కిక్ బాక్సింగ్ లో ఫస్ట్ 50 సెకండ్లో నాకౌట్ చేశాడు. దాదాపు 48 నాకౌట్స్ ఉన్నది ఈ మైక్ టైసన్కి. శాంసన్ 1000 మందిని చంపాడు. శాంసన్ వెరీ పవర్ఫుల్. శాంసన్ ఎలాంటాడో తెలుసా? శాంసన్ ఎప్పుడు ఈ ఫౌండ్ ద లార్డ్స్ బ్యాటిల్ బై డే, దిస్ వర్ బై ద లార్డ్స్ కమాండ్ బై నైట్.
పగలంతా దేవుడి పరిచర్య, దేవుడి కోసం ఈ పని అని చెప్తూ ఉంటాడు. కానీ నైట్కి వచ్చేటప్పుడు దేవుని యొక్క మాటని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. శాంసంగ్ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది. శాంసంగ్ 1000 మందిని చెప్తాడు. కానీ నైట్కి వచ్చేటప్పుడు దేవుని యొక్క మాటని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. శాంసంగ్ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది. శాంసంగ్ 1000 మందిని చెప్తాడు. 300 లెక్కలు పట్టుకుంటాడు. శాంసంగ్ జీవితం ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శాంసంగ్ కొన్ని డేస్ గడుస్తాయి. శాంసంగ్ 16 అధ్యాయానికి వెళ్తే శాంసంగ్ ఏం చేసిన మనం చూస్తాం కదా. మీరు చూడండి 16 అధ్యాయం వరకు వచ్చి తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యమతను చూచి ఆమె ఎద్దుకు చేరాడు. ఎవరి శాంసంగ్ ఒక పర్పస్ దేవుడు పుట్టించాడు. ఎవరి శాంసంగ్ తన దేశాన్ని నడిపించడానికి, విడిపించడానికి తన దేశానికి ఒక లీడర్ శాంసంగ్. ఏం చేస్తాడు శాంసంగ్? తుచ్చమైన కోరికల వైపు, తన శరీరం ఏం కోరుకుంటుందో అటువైపు ప్రయాణం చేస్తాడు శాంసంగ్. ఎక్కడ దేవుడి గురించి ఆలోచించట్లేదు, ఎక్కడ దేశం గురించి ఆలోచించట్లేదు, ఎప్పుడు తన గురించి, తన డిసైడ్స్ గురించి ఆలోచిస్తాడు శాంసంగ్. అందుకే శాంసంగ్ లైఫ్ మనం చూస్తున్నప్పుడు శాంసంగ్ బోల్డ్ బిఫోర్ మెన్ అండ్ వీక్ బిఫోర్ విమెన్. శాంసంగ్ మగాళ్ళ ముందు చాలా ధైర్యవంతుడు, శాంసంగ్ ఆడపిల్లల ముందు, యువతల ముందు చాలా వీక్. Samson often crossed the boundaries only for 2 reasons. Samson ప్రతిసారి బౌండరీస్ క్రాస్ చేస్తాడు. Only 2 reasons. Reason number 1 war. Reason number 1 women. ఇది చదువుతుంటే బస్ ఎక్కడున్నా మీరు అనుకుంటారు మగలైన గొప్పలు అనుకుంటారు. శాంసంగ్కి ట్రాప్ వేస్తున్నారు. శాంసంగ్ జీవితం నాశనం అయిపోతుంది. ఎక్కడ జీవితంలో శాంసంగ్ తన దేవుడి గురించి కానీ తన దేశం గురించి కానీ ఆలోచించారు. ఫ్రెండ్స్, ఎంగేజ్ చాలా అద్భుతమైనది. ఈ యువత రైట్ వేలో కనుక మీ యొక్క శక్తిని పడితే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడటమే కాదు, మీరు కూడా బాగుపడతారు కదా. వరదల రిజర్వాయర్, శ్రీశైలం రిజర్వాయర్ ఉంది. శ్రీశైలంలో ఉన్న వాటర్ని దాన్ని వదిలేస్తే చాలా గ్రామాలు నాశనం అయిపోతాయి. కానీ ఏం చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్లో వాటర్ని ఛానలైజ్ చేస్తున్నారు. వాటర్ని స్టోర్ చేసి రైట్ వేలో ఛానలైజ్ చేస్తున్నారు. జవన వయసు కూడా అలాంటిది. నువ్వు విచ్చలవిడిగా బ్రతకాలి అని సినిమాలు చూసి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ అనుభవించి నువ్వు ప్రయాణం చేయి, ఈ జీవితంలో ఫస్ట్ ప్లేస్కి వెళ్తాం. ఫ్రీడమ్ని మనం ఎంత అనుభవిస్తామో చివరికి బానిసలో మనం అయిపోతూ ఉంటాం. శాంసంగ్ లైఫ్ చాలా ఘోరమైపోతుంది. శాంసంగ్ గాజాలో ఉన్నాడని శత్రువులు తెలుసుకుంటారు. శాంసంగ్ ఉంటున్న ఊరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు. చాలా బలమైన డోర్స్. శాంసంగ్కి అర్థమైపోద్ది ఎవరో సైనికులు బయటకు వెళ్తున్నారు. శాంసంగ్ మిడ్ నైట్ వేషం నుంచి లేచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. శాంసంగ్ డోర్స్ అడ్డొస్తాయి, పెద్ద పెద్ద డోర్స్. మన ఇంటి డోర్స్ కాదు ఇవి, ఒక ఊరి డోర్స్, తలుపులు, కడపకములు, చాలా వెయిట్. అవి తీయాలంటే పశువులు వచ్చి లాగితేనే కదా, ఎలుగుతోటి. అలాంటి డోర్స్ని శాంసంగ్ పరిగెత్తుకుంటా పారిపోదామని బయటకు వచ్చినప్పుడు డోర్స్ క్లోజ్ చేస్తుంటాయి. ఏం చేయాలి శాంసంగ్? సరెండర్ అయిపోతుందా? నో. శాంసంగ్ తలుపులు పట్టుకుని ఇలా ఊపుతాడు. డోర్స్ చేతికి వస్తే డోర్స్ పట్టుకుని ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాలో తెలుసా? నెత్తి మీద పెట్టుకుని హెబ్రోన్ నుంచి గాజాకి మినిమం 70 కిలోమీటర్స్ ఉంటుంది. మినిమం 70 కిలోమీటర్స్ అంటే ఇక్కడి నుంచి కర్నూలు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయి పంటల మీద ఉంచేస్తాడు అనమాట డోర్స్. బట్ ఏ పవర్ఫుల్ మ్యాన్ శాంసంగ్. శాంసంగ్ ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నాడు. వేష్య నుంచి తప్పించుకున్నాడు శాంసంగ్. తర్వాత శాంసంగ్ 16:4 వస్తే అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులాగా ఎత్తుకు వచ్చి ఆమెతో, నువ్వు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలా అతనికి వెళ్ళవచ్చును తెలుసుకున్నాం. శాంసంగ్ని చంపడానికి ప్రయత్నం చేస్తాను. శాంసంగ్కి అర్థమైపోతుంది. శాంసంగ్కి అర్థమవుతుందో లేదో తెలియట్లే. శాంసంగ్ దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఆలోచించండి. శాంసంగ్ యొక్క పర్పస్ దేశాన్ని విడిపించడం.
దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి. కానీ శాంసన్ యొక్క పర్పస్ ఎప్పుడు ఏంటో తెలుసా? తన యొక్క కోరికలు, తనకున్న డిజైర్స్ నెరవేర్చుకోవడం. దెలీలా ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు, కన్యక దగ్గరికి వెళ్ళాడు, వేశ్యుల దగ్గరికి వెళ్ళాడు, స్త్రీల దగ్గరికి వెళ్తాడు. శాంసన్ ఎలాంటి వీక్ పర్సన్ అందరికి అర్థమైపోయింది. అందుకే దెలీలా దగ్గరికి వచ్చి దెలీలాని అడుగుతున్నారు. దెలీలా, శాంసన్ అడుగు, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్? నీకు బలానికి కారణం ఏంటి? వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ స్ట్రెంగ్త్? ఓకే, ఏమి ఇస్తాను? చాలా డబ్బు ఇస్తాను. ఓకే, డీల్. దెలీలా దగ్గరికి వెళ్ళాడు శాంసన్. శాంసన్తో ఏం మాట్లాడిందో తెలియదు. అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో సొలొమోను చాలా మాటలు చెప్తూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? జార స్త్రీ యొక్క పెదవుల నుంచి నూనె కారుతుందంట. అది తేనె కంటే తీయగా మాట్లాడుతుంది. దాంట్లో పడిన వాళ్ళు అనేకులు. సొలొమోను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఆ స్టేట్మెంట్స్ ఇస్తాడు. శాంసన్కి అర్థం కాదు. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి యొక్క జీవితంలో వచ్చి తన జీవితాన్ని, తన యొక్క కళలు అన్నింటినీ ఆమెలో చూసుకుంటాడు ఒక స్త్రీలో. శాంసన్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్? శాంసన్ ఏం ఆలోచిస్తాడు? ఏం చెప్పాలి? నేను చెప్పను, ఎవరికి చెప్పకూడదు అని చెప్పాలి. శాంసన్ ఏం చేస్తాడు తెలుసా? శాంసన్ అంటాడు, మీరు చూడండి, ఆ వచ్చిన మీకు చూపించి నేను క్లోజ్ చేస్తాను, చాలా టైం అయింది. 16 వచ్చిన 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై ఓకే. శాంసన్ ఏం ఆలోచిస్తున్నాడంటే, నీ బలం ఎక్కడిది అని చాలా బుజ్జగించి మాట్లాడు కదా. శాంసన్ అంటున్నాడు, సింపుల్, కొన్ని నిరవంచి చువ్వలు తీసుకొచ్చి నా చేతులు కట్టే, నా శక్తి పోతుంది. శాంసన్ పాటలు పడి బుజ్జగించి పట్టు పెట్టింది. నిరవంచి చువ్వలు తీసుకొచ్చి కట్టేసింది. శాంసన్ కమాండ్ గెట్ అప్, ఫిలిస్తీన్ వస్తున్న శాంసన్. శాంసన్ లేచాడు, నిరవంచి చువ్వలు తెంచుకున్నాడు. దొరికినట్టు చిత్త కొట్టేసాడు, చంపేశాడు. నిజంగా కామన్ సెన్స్తో ఆలోచించండి. నెక్స్ట్ శాంసన్ ఎలా రియాక్ట్ అవ్వాలి తెలుసా? దెలీలా, నీకు సీక్రెట్ చెప్పా, నువ్వు ఎందుకు నన్ను మర్డర్ అటెంప్ట్ చేసావు అని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేశారా? ఆ ప్లేస్లో నేనుంటే అలా చేసేవాడు కాదనుకుంటావు నువ్వు కదా. ఫస్ట్ ఛాన్స్ అయిపోతుంది. శాంసన్ అలా చేశాక తను ఏమంటుంది తెలుసా? 10వ అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడుతుంది, నేను దేని చేత బంధింపవచ్చును, దయచేసి నాకు తెలుపమని సంస్థలతో చెప్పగా ఏమంటుంది? నువ్వు నాతో అబద్ధం ఆడావు, ఇదే నా ప్రేమ అంటే. అబద్ధం అంటే ప్రేమలో ఇంత మోసం, ఇంత దండని నన్ను మోసం చేసేది. అద్భుతమైన డైలాగ్ వేస్తాను. ఏమన్నా శాంసన్? ఓకే, నేను అబద్ధం ఆడా, ఓకే, నువ్వేం చేస్తావు అన్నాడా? అడగదా? అడిగాడా? ఎందుకు అడగలేదు? మరి సెకండ్ టైం అడిగింది, చెప్పు, అబద్ధం ఏంటి నువ్వు చెప్పు. సింపుల్, కొత్త తాడు తీసుకొచ్చి కట్టి నా శక్తి పోతుంది. మళ్ళీ బయట పెట్టింది, తాడు తీసుకొచ్చి కట్టేసింది. కమాన్ శాంసన్, గెట్ అప్. లేచాడు శాంసన్, వచ్చినట్టు చెత్త కొట్టేశాడు. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? చెప్పు. శాంసన్ అంటాడు, ఈసారి నిజం చెప్పేస్తున్నాను. దయచేసి ఏడవ, ఈసారి నిజం చెప్పేస్తున్నా. నా జడలు 7 జడల అల్లు నా శక్తి పోతుంది. ఎందుకు శాంసన్ ఆ అమ్మాయి నుంచి పారిపోకుండా ఎందుకు అక్కడే ఉంటున్నాడు?
ఎందుకు శాంసన్ నువ్వెందుకు నన్ను మోసం చేస్తున్నావు, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నావు అని ఎందుకు ప్రశ్నించలేరు? చెప్పండి, ఎందుకు తెలుసా? పాపానికి ఉండే పవర్ అలాంటిది. నువ్వు మత్తులో ఉంటావు, నువ్వు అనుకుంటావు ఆయన సుత్తమొక్కని చాలా మందిని చూసా, ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా, ఎంతమందిని మార్చలే. పాపంతో గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు కదా. సినుకుండే పవర్ అలాంటిదంటే బైబిల్ ఏమని చెప్పిందంటే, పాపం యొక్క పవర్ మనం చూస్తే, మీరు సొలొమోను చాలా జ్ఞాని, సొలొమోను కూడా ట్రాక్లో పడ్డాడు, సొలొమోను కూడా తప్పించుకోలే. శాంసన్ కూడా ట్రాక్లో పడ్డాడు, శాంసన్ కూడా తప్పించుకోలే. ఎందుకు తెలుసా? పాపానికి ఉండే పవర్ అలాంటిదంటే, నువ్వు అనుకుంటావు దాన్ని సింపుల్గా వదిలించేసుకోవచ్చు అని, కానీ నీ వల్ల కాదు. పాపానికి ఉండే శక్తి అలాంటిది, పాపానికి ఉండే పవర్ అలాంటిది. ఎందుకు తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు సొంత బిడ్డలు ప్రేమ కోసం? ఎందుకు మడ్డలు కూడా అటాక్ చేస్తున్నారు? ఎందుకు తెలుసా? పాపానికి ఉండే శక్తి అలాంటి. మీట్లో చాలా మంది స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళ అంకుల్స్ ఉంటారు, మీ అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ రోజు నుంచి మందు తాగడం మానేస్తారా ప్లీజ్, మీ కాలు పట్టుకుంటాను మీరు అడగండి మీ డాడీని లేదా మీ అంకుల్ని. వాళ్ళు ఏడుస్తూ నెత్తి మీద చెయ్యేసి, ఈ రోజు నుంచి మానేస్తారమ్మా మాతారా. ఎందుకు మాకు తెలుసా? వాళ్ళు ఎంత వదిలేద్దామన్నా అది వాళ్ళ వదలదు. పాపానికి ఉండే పవర్ ఎలాంటిదంటే, నువ్వు దాంతో ఫస్ట్ లో గేమ్ ఆడతావు, కొన్ని డేస్ అయ్యేటప్పటికి అది నీతో గేమ్ ఆడుతుంది. అది నేను చెప్పా, స్వేచ్ఛ అనే దానికి అర్థం ఏంటంటే, నువ్వు విడిగా బ్రతకడం వల్ల అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాను అని అనుకుంటావు. నువ్వు విచ్చని జీవితం మనిషిని బానిసత్వంలో తీసుకెళ్తాడు. నా ఫ్రెండ్ డిగ్రీ చదువుతున్నప్పుడు స్మోకింగ్ అలవాటు లేదు. వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ క్లాస్లో ఒక రూమ్లో ఉండేవాడు, వాళ్ళ ఫ్రెండ్కి స్మోకింగ్ అలవాటు ఉంది. వీడు సరదాగా అయితే నేను కూడా తీసుకుంటాను, జస్ట్ అప్పుడప్పుడు తీసుకునేవాడు. ఇది నేను చాలా ఇయర్స్ అయింది. ఈ రోజుకి ఏమంటాడు తెలుసా? ఈ రోజుకి నేను గెలవలేకపోతున్నా, ఈ రోజుకి ఓడిపోతున్నా. ఎందుకు తెలుసా? పాపానికి నువ్వు గేమ్ ఆడతావేమో, నీతో గేమ్ ఆడకుండా వదిలే. పైకి చాలా మంది చాలా భక్తుపరులాగా పైకి కనిపిస్తూ ఉంటారు, డే టైం అంత భక్తుపరులాగా ఉంటారు, నైట్ టైం వచ్చేటప్పటికి వాళ్ళు విపరీతమైన దోరలోకి వెళ్తూ ఉంటారు. చాలా మంది పోర్న్ అడిక్షన్ ఉంటుంది, అంటే బూతు బొమ్మలు చూడడం పాపం పవర్ఫుల్ కలిగింది. ఎందుకు 6 నెలల పాపపై కూడా అత్యాచారం జరుగుతున్నాయి తెలుసా? నువ్వేం చూస్తావో దాని గురించి ఆలోచిస్తావు, ఏం ఆలోచిస్తావు అది చేయాలనుకుంటావు, ఏది చేస్తావు అది హ్యాబిట్ అయిపోతుంది. పాపనుకుంటే పవర్. శాంసన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ ప్రాణం వదులుకోవడానికైనా ఇష్టపడ్డాడు. కానీ శాంసన్ ఆమెను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, పాపాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే 16-15 చదువుగా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతను ప్రాణం విసిగి చావలేదు. పవర్ఫుల్ పర్సన్ ఏమైపోతున్నాడు? ప్రాణము విసిగి చచ్చిపోతే బాగుండు. చచ్చిపోయి ముందు పారిపోవచ్చుగా, 2 అవకాశాలు ఉన్నాయి. నువ్వు చావడం ఎందుకు? పారిపోవచ్చుగా. పారిపోలేదు. మీరే కాదు, శాంసనే కాదు, సొలొమోను కూడా పారిపోలేకపోయాడు. ఎందుకు తెలుసా? పాపానికి పవర్ అలాంటిది. పాపం చేయవాడు పాపానికి బానిస అన్నాడు ప్రభు. పాపం చేసేవాడు ప్రతివాడు పాపానికి బానిస అయిపోతాడు. మీరు చెప్పండి, మీకున్న స్వేచ్ఛని, మీకున్న వెచ్చని జీవితాన్ని, మీరు ఏది కావాలనుకుంటారో చూడడం, ఏది తినాలనుకుంటారో తినడం, ఏది అనుభవించాలనుకుంటే అది అనుభవించే జీవితాన్ని కొనసాగిస్తే మీరు వెళ్ళేది సంతోషంలోకా బానిసత్వంలోకా? బానిసత్వం. అంటే పాపంతో మనం గేమ్స్ ఆడుకోవాలి. శాంసన్ చచ్చిపోతే బాగుంది అనుకుంటాడు. శాంసన్ చివరికి శాంసన్ నిజం చెప్పేస్తాడు. శాంసన్ జుట్టు తీసేస్తారు, గుండు కొట్టేస్తారు. శాంసన్ ఈసారి నిజమే చెప్పాడు అంటే తెలియదంటది, ఇది లాస్ట్ ఛాన్స్, ఈసారి నిజమే చెప్పాడు. రండి మీరు అని తెలియలా ఫిలిస్తీన్ శబ్దాలను పిలుస్తుంది. వస్తారు,
గుండు కొట్టేసిన శాంసన్ లేకు, కమాన్ గెట్ అప్, వచ్చేసాడు శత్రువు. శాంసన్ లేస్తాడు, లేచి ఎప్పటిలాగే నేను చుమ్ముకుందాం అనుకోండి. ఏమన్నా తెలుసాక 16 వచ్చింది. అయితే యెహోవా తనను ఎడబాసినని శాంసన్ అనుకుంటాడు, ఇంకా దేవుడు నాతోటే ఉన్నాడు అనుకుంటాడు. యెహోవా తనను ఎడబాసినని అతనికి వదిలేశాడు. శాంసన్ని 2 కళ్ళు పీకేస్తారు సార్, 2 కళ్ళు పీకేస్తారు. శాంసన్ పట్టుకుని గాడుగు చుట్టూ తిప్పుతారు. శాంసన్ తను గేమ్ ఆడుతుంటారు. ఇదేనా మనం కొట్టింది, ఇప్పుడు చెప్పరు ఎవరు కొట్టాడు అని గేమ్ ఆడుతూ ఉంటారు. శాంసన్ జీవితం అప్పుడు అర్థమవుతారు. శాంసన్ 2 times ప్రేయర్ చేస్తాడు. ఒకటెప్పుడు తెలుసా, 1000 మందిని చంపుతాడు, విపరీతమైన దెబ్బతో చచ్చిపోయేలా ఉంటే అప్పుడు ప్రేయర్ చేస్తాడు. ఏమన్నా తెలుసా, ఎవరిని కాపాడు. క్రిస్టియన్స్ ఎప్పుడు ప్రార్థన చేస్తారు తెలుసా, ఉద్యోగం కావాలి, పెళ్ళి అవ్వాలి, ఇల్లు కట్టాలి. దేవుడు వరాలు ఇవ్వడానికి రాలేదు సార్. ఇక్కడికి నీకు ఇచ్చిన నువ్వు అడిగే వరాలు ఇవ్వడానికి దేవుడు రాలే. దేవుడు ఎందుకు వచ్చాడంటే మనిషి పాపంతో బానిసైపోయాడు. బానిసత్వం నుంచి తప్పించుకోవడం మనిషికి చేత కావట్లేదు. అందుకే అలాంటి బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి పాప విమోచన అనిపించాడు. ఏది ఇంపార్టెంట్? నిత్య జీవం ఇంపార్టెంటా, నీకున్న కోరికలు ఇంపార్టెంటా? దేని గురించి మనం ఆలోచిస్తాం? శాంసన్ జీవితం ఎలా అయిందో మనం చూస్తాం. శాంసన్ తన 2 చేతుల్లోని కట్టేసి తీసుకెళ్తారు. ఒక పెద్ద స్టేడియం లాంటి ప్లేస్కి తీసుకెళ్తారు. శాంసన్ రిక్వెస్ట్ చేస్తాను, సార్ నిలబడిపోతున్నా, ఇక్కడ ఉన్న పిల్లర్స్, సెంటర్ పిల్లర్స్ దగ్గర తీసుకెళ్ళాలంటే సెంటర్ పిల్లర్స్ దగ్గర తీసుకెళ్తారు. శాంసన్ ప్రార్థన చేస్తాను, జీవితం మా అమ్మ చెప్పిన మాటలు, మా నాన్న చెప్పిన మాటలు, నా యొక్క జీవితం యొక్క పర్పస్ ఇవన్నీ నాకు తెలిసి ఇంటెన్షనల్గా డినై చేసి నేను విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాను. నా జీవితం వేస్ట్ అయిపోయింది. నా దేశాన్ని, నా కుటుంబాన్ని, నా ప్రజల్ని కాపాడవలసిన ఈ శక్తిని నా సొంతమైన కోరికల కోసం వాడుకున్నాను, సెల్ఫ్ డిజైర్స్ కోసం వాడుకున్నాను. ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్, ప్లీజ్. నాకు మళ్ళీ శక్తిని మన దగ్గర అనుకోకూడదు సార్. మనిషి యొక్క స్వేచ్ఛని ఎంత ప్రేమిస్తాడంటే ఆయన హృదయం అనే తలుపు ఎద్దు నుంచి తడతాడంటారు. మీ ఇంట్లోకి వెళ్ళి తలుపు తడతారా, తలుపు తన్నుకుంటూ వెళ్తారా? తన్నుకుంటూ వెళ్తాం. దేవుడు మనకి జీవితాన్ని నుంచి తన్నుకుని రావాలి. కానీ ఎందుకు నాకు చేస్తున్నాడు? నీ పర్మిషన్ లేదు. బట్ ఈ గ్రేట్ గాడ్ ఒక వ్యక్తికి స్వేచ్ఛను ఇస్తే ఎంత దుర్మార్గుడు అవుతాడో తెలిసి దేవుడు మనకి స్వేచ్ఛను ఇచ్చాడు. we're not robots. స్వేచ్ఛను ఇచ్చాడు. శాంసన్ జీవితం నాశనం అయిపోయింది. శాంసన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్. శాంసన్ తనకిచ్చిన జీవితంలో రూల్స్కి, రెగ్యులేషన్స్కి, దేవుడు చెప్పిన కమాండ్స్ని పక్కకు పెట్టేసి దేవుడికి ఇచ్చిన బౌండరీస్ని చెప్పేసి మనలాంటి ఫిలాసఫీని కలిగి ఉండి శాంసన్ విచ్చలవిడిగా బ్రతకాలనే ప్రయత్నం చేశాడు. శాంసన్ ఓడిపోయాడు. ఏమో ఆలోచిస్తున్న స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ అంటే దేవుడికి ఇచ్చిన బౌండరీస్కి లోబడడం. స్వేచ్ఛ అంటే దేవుడి ఇచ్చిన ఆజ్ఞలకి లోబడడం. స్వేచ్ఛ అంటే దేవుడు ఇచ్చిన కట్టుదలకి, దేవుడు ఇచ్చిన నియమాలకి లోబడి బ్రతకడం. అది నీకు శ్రేష్టం, అది నీకు క్షేమం. ఎప్పుడైతే వాటి చెప్పేసి బ్రతుకుతావో నీ జీవితం దొరుకుతుంది. సొలొమోన్, శాంసన్ గ్రేట్ ఎగ్జాంపుల్స్. వాళ్ళకంటే గొప్ప మీకు కాదు. మనం ఎలా ఉన్నాం? మనం స్వేచ్ఛని ఎలా జీవిస్తున్నాం? స్వేచ్ఛని ఎలాగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం? దేవుడు ఒక రోజు నిలబెట్టబోతున్నాడు. తన న్యాయ సింహాసనం మీద నిలబడబోతున్నాం. ఆ రోజు దేవుడికి ఇచ్చిన జీవితాన్ని దేనికి ఖర్చు పెట్టావు, దేనికి వాడావు? దేవుడు ఒక పర్పస్ ఈ భూమి మీద ప్రతి వ్యక్తిని పంపిస్తాడు. ఈ జీవితం యొక్క పర్పస్ ఏంటి? బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ప్రతి వ్యక్తి యొక్క జీవితం దేవుని తెలుసుకోవడం, అంతేకాదు దేవునితో సహవాసం కలిగి ఉండడం, అంతేకాదు మనిషి చచ్చిపోయి వెళ్ళవలసిన దేవుని రాజ్యానికి మనిషి వెళ్ళాలి అని
దేవుడు ఈ భూమి మీద పంపించాడు. దేవుడు మహిమ కోసం మనం పంపించాడు. ఎలా ఉన్నాం? నిజమైన స్వాతంత్ర్యాన్ని అనిపిస్తున్నావా? స్వతంత్ర భారతదేశంలో ఉన్న స్వతంత్ర భారతీయుల నిజమైన ప్రభువు చెప్పిన స్వాతంత్ర్యాన్ని, ప్రభుకి దాసులం అవ్వడానికి, ప్రభు ఇచ్చిన నియమ నిబంధనలకి, ఆజ్ఞలకి లోబడడానికి ఇష్టపడుతున్నారా? వద్దు, నా ఇష్టం వచ్చిన బ్రతుకుదాం అనుకుంటున్నారా? నీ జీవితంలో దుర్పరిస్థితులు వెళ్ళిపోతాం. ఎలా ఉన్నాం చెక్ చేసుకున్నాం. ఒకవేళ మన జీవితాలు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెచ్చరిగా మనం ప్రయాణం చేస్తే దేవుడు ఇచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుడు మనం క్షమించడానికి ఇష్టపడతాడు. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని, దేవుడు మనిషికి స్వేచ్ఛని ఇచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి, దేవుడికి లోబడచ్చు, దేవుడికి లోబడకుండా ఉండొచ్చు. దేవుడికి విధేయత చూపించవచ్చు, దేవుడికి అవిధేయత చూపించవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చి జీవితాన్ని ఎన్నుకో అంటాడు. విధేయత చూపిస్తావా? అవిధేయత చూపిస్తావా? జీవితం చాలా చిన్నది, కొన్ని రోజులు ఉన్నది, పువ్వు లాంటిది, నాశనమైపోయే జీవితం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి దేవుడు విధేయత చూపించు. నువ్వు అనుకుంటున్నావు దాన్ని వదిలేస్తావు అనుకుంటున్నావు, అది నీతో గేమ్ ఆడుతుంది. పాపాన్ని తెచ్చుకుంటే ఒక పర్పస్ ఇక్కడికి వచ్చావు, ఒక ప్రణాళిక ఇక్కడికి వచ్చావు, సింతో గేమ్ ఆడడానికి పనిచేయదు. నీ జీవితం నాశనం. దేవా, నా జీవితం సరిచేయి అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు